సీఎం రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారా? స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో చంద్రబాబుతో రేవంత్ రెడ్డి భేటీ ఎందుకని మండిపడుతున్నారా? అసలు చంద్రబాబు డైరెక్షన్, రేవంత్ యాక్షన్ అన్న అపవాదు ఉండగా బనకచర్ల మీటింగ్ పై సీనియర్లు రగిలిపోతున్నారా? బాబుకు సహకరిస్తూ కాంగ్రెస్ కు తెలంగాణకు నష్టం చేస్తున్నారని రేవంత్ పై సీనియర్లు అధిష్టానానికి ఫిర్యాదు చేశారా అంటే అవుననే అంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు దోస్తానాపై కాంగ్రెస్ సీనియర్లు సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా గోదావరి జలాల సమస్యలపై చర్చించేందుకు ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన ముఖ్యమంత్రుల సమావేశానికి వీళ్ళిద్దరూ హాజరయ్యారు. ఇద్దరు సీఎంలతో పాటుగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు సైతం పాల్గొన్నారు. అయితే ఈ భేటీలో గోదావరి, బనకచర్లపై ఎలాంటి చర్చ జరగలేదని, అలాంటప్పుడు ప్రాజెక్టును ఆపాలన్న ముచ్చట ఎందుకొస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరోవైపు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడేమో బనకచర్లపై స్నేహపూర్వక వాతావరణంలో చర్చ జరిగిందని, సోమవారంలోపు ఈ ప్రాజెక్టుపై కమిటీ వేయాలని నిర్ణయం జరిగినట్లు ప్రకటించారు. కాగా ఏపీ మంత్రి నిమ్మల ప్రకటన తెలంగాణ కాంగ్రెస్ లో కలకలం రేపడంతో పాటు విపక్షాల విషయంలో హస్తం పార్టీని ఇరకాటంలో పడేసింది. ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి, ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్తో కలిపేసేటువంటి కమిటీ కూడా పెద్ద కాలయాపన లేకుండా రేపు మండే లోపుగానే ఈ కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ముందుకెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవసరమా అన్న చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. ఇప్పటికే ఆంధ్రాబాబు కనుసన్నల్లోనే తెలంగాణ కాంగ్రెస్ పాలన నడుస్తోందన్న విమర్శలున్నాయి. పైగా చంద్రబాబు సూచించిన వారికే రేవంత్ రెడ్డి పదవులు కట్టబెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. స్వయంగా సొంత పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సైతం ఈ ఆరోపణలు బలపరుస్తూ వ్యాఖ్యలు చేయడం హస్తం పార్టీలో దుమారం రేపింది. రేవంత్ రెడ్డికి అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలు ఇబ్బందిగా మారడంతో ఆయనపై పీసీసీ సీరియస్ అయింది. బంకర్ కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్న ప్రభుత్వంకి ఒక ఎమ్మెల్యేగా, మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్ కట్ చేయండి, కరెంట్ కనెక్షన్ కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు కాబట్టి ఈ పని చేయండి, బంకచర్ల వారం రోజులు బంద్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ సీనియర్లు తీవ్రంగా రగిలిపోతున్నారట. చంద్రబాబు చేతిలో రేవంత్ రిమోట్ గా మారారన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. దీన్ని బలపరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల ముందు బనకచర్లపై సమావేశం కోసం రేవంత్ ఢిల్లీకి వెళ్లడం ఎందుకని హస్తం నేతలు ప్రశ్నిస్తున్నారట. రేవంత్ తీరుతో కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో తీవ్ర నష్టం జరుగుతోందని మండిపడుతున్నారని టాక్. లోకల్ బాడీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విపక్షాలకు అస్త్రాన్ని ఇచ్చారని ఆగ్రహంగా ఉన్నారట. రేవంత్ తీరుపై సీనియర్లు హైకమాండ్ కు కంప్లైంట్ చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఏపీ మంత్రి ప్రకటనతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు జరుగుతున్న నష్టాన్ని అధిష్టానానికి వివరించారని ఆ పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కాంగ్రెస్ పార్టీలో సరికొత్త వివాదానికి తెరతీశాయని హస్తం పార్టీ వర్గాలంటున్నాయి. మరోవైపు ఏపీ నిర్మిస్తున్న బనకచర్లకు సహకరిస్తూ రేవంత్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని రైతులోగం భగ్గుమంటుంది.